ఒకే ఒక్క చెప్పుడు మాట ఒక సామ్రాజ్యాన్ని కూల్చగలదు. అదే ఇప్పుడు జరగబోతోంది. కైకేయి రాముడి పట్టాభిషేకానికి చాలా సంతోషిస్తుంది. అప్పుడు మంతర కైకేయితో ఇలా అంటుంది, రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు ఆమెకు దాసివి అవుతావు. నీ కొడుకు భరతుడు రామునికి దాస్యం చేయాల్సి వస్తుంది. అంతేకాదు, రాముని సంతానానికే తర్వాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రాజ్యం దక్కడం అసాధ్యం అని చెప్తుంది. ఈ మాటలతో కైకేయి మనసు పూర్తిగా మారిపోతుంది. అదే టైంలో మంతర ఒక మాట చెప్తుంది, భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడు. చెప్పుడు మాటలు ఎప్పటికీ చెడుకే కారణమవుతాయి. మనం వినే ముందు ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించాలి. వెంటనే కైకేయి మంతరను ఒక ఉపాయం చెప్పమని అడుగుతుంది. మంతర చెప్పిన ఉపాయం ఏమిటంటే, గతంలో దశరథుడు కైకేయికి ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు వాడుకోవచ్చు. ఆ 2 వరాలతో అయోధ్య తలరాతే మారిపోతుంది. 2 వరాలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.